మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ దగ్గర మనం ఉన్నాము. నా పేరు భూపాల్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ చూస్తుంటే వాతావరణం అంతా మనకంతా అర్థమవుతూ ఉంది. మొత్తం పిల్లతల్లులు, చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి కావచ్చు, ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం క్యాడర్కి సంబంధించి కావచ్చు, రెన్యువల్ సమస్యల మీద వీళ్ళు వస్తూ ఉన్నారు. రెన్యువల్ సకాలంలో చేయడం లేదు, రెన్యువల్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు, రెండవది పేర్లు తప్పులు పడితే సరిదిద్దడం లేదు, రెండవది పాయింట్స్ ఉండాలని చెప్పేసి ఆ 150 పాయింట్లు రావాలని చెప్పేసి ఆ ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ కనీసం నిలబడడానికి అవకాశం లేదు, మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు. ఒకరికి 4 సార్లు 3 సార్లు తిరిగితే తప్ప పని కాని పరిస్థితి ఉంది. మరి నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటిది గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళకి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఇమ్మీడియట్ ఇష్యూ చేయాలి. మరి ఇక్కడ డిటిపి సెంటర్ పెట్టారు. ఈ డిటిపి సెంటర్తో లింక్ చేసుకొని నడుపుతూ ఉన్నారు. అక్కడ పోతే వాళ్ళు తొందరగా పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు 500 రూపాయలు ఉన్నటువంటి రెన్యువల్ ఫీజుని 5,500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఫైన్ వేస్తే ఒక 100 రూపాయలు 200 500 వేయాలి, కానీ 5,000 రూపాయలు ఫైన్ ఎట్లా వసూలు చేస్తారు? అంటే ఈ గవర్నమెంట్ ఈ ఏఎన్ఎంస్తో నర్సింగ్ వాళ్ళతో దోపిడీ చేయడం, వెట్టి చాకరీ చేయించుకోవడం కోసమా? ఇప్పటికే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే సర్టిఫికేట్ రెన్యువల్స్ కావాలి. పనుల్లో డ్యూటీలో పడి చాలామంది కొన్ని ఇబ్బందుల్లో పడి రెన్యువల్ సకాలంలో చేసుకోలేకపోతే మీరు ఫైన్లు వేసేసి అనేక రకాల ఇబ్బందులు పడుతూ అది కూడా సకాలంలో ఇవ్వకుండా ఇక్కడ అనేక సెంటర్లు, నెట్ సెంటర్లకు, నర్సింగ్ కౌన్సిల్ సెంటర్కు, డిటిపి సెంటర్కు ఇట్లా అనేక సెంటర్లకు తిప్పి హరాస్మెంట్ చేస్తున్నారు. కనీసం చిన్నపిల్లల తల్లు నిలబడడానికి కూర్చోవడానికి లేదు, వెనక వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. ఏం తినాలో ఎక్కడ కూర్చోవాలో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత దయనీయమైన పరిస్థితి నర్సింగ్ కౌన్సిల్లో ఒక చిన్న షెడ్లో పెట్టారు. ఒక పెద్ద బిల్డింగ్లో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వీళ్ళందరూ సదుపాయాలన్నీ సిబ్బందిని పెంచి సకాలంలో అన్ని రెన్యువల్స్ అయ్యేటట్టుగా ఒక గంటలో పని పూర్తి అయ్యేటట్టుగా ఎందుకు చేస్తలేరు? మీకు ఆదాయం వస్తుంది కదా. నర్సింగ్ కౌన్సిల్కి మరి ఒక డిపార్ట్మెంట్ పైన ఉన్న అధికారులు ఉన్నారు కదా, ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు, ఎందుకు పరిశీలన చేయడం లేదు? అందుకే ఖచ్చితంగా నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి, ప్రక్షాళన చేయాలి. వచ్చిన రోజే రెన్యువల్ అయ్యేటట్టుగా నిబంధనలు మార్చాలి. ఆ ఫైన్ 5,500 రూపాయలు తగ్గించి 500 తీసుకోవాలి. వీళ్ళ దగ్గర తీసుకొని మీరు ఎందుకు ఈ రకంగా దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నర్సింగ్ కౌన్సిల్కి వచ్చిన వాళ్ళందరూ తీవ్ర మనోవేదనతో ఉన్నారు. ఏమైనా మేము మాట్లాడితే, వ్యతిరేకిస్తే, క్వశ్చన్ చేస్తే ఎక్కడ మేము తప్పులు పట్టేసి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే ఈ 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. చిన్న కరెక్షన్స్తోన, చిన్న తప్పుతోన మళ్ళీ వాళ్ళ ఊరికి పోయి రావాలంటే ఎంత ఇబ్బందులు అవుతాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంత ఫైనాన్షియల్ ఇబ్బందులు పడతారు. ఇవన్నీ మీరు పరిశీలన చేయరు గవర్నమెంట్. అందుకే మినిస్టర్ జోక్యం చేసుకోవాలి, సెక్రటరీ జోక్యం చేసుకోవాలి, డీడీ జోక్యం చేసుకోవాలి. సకాలంలో నర్సింగ్ ఆఫీసర్లకు వీళ్ళందరూ చిన్నపిల్లల వాళ్ళని మామూలు వాళ్ళు కాదు. ఈ ప్రజలకు, సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు సేవ చేయకుండా ఇబ్బందులు పెట్టడం, హరాస్మెంట్ చేయడం అనేటువంటిది సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను.